హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనండి. సో రేపు మాత్రం చాలా మంచి వీడియో వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బుల్లిష్ ట్రేడ్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బేరిష్ ట్రేడ్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి మీరు ఎక్స్ట్రీమ్ బుల్లిష్, నిన్న చూసారా మార్కెట్ ఇక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంది. సో ఇక్కడి నుంచి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉండబోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం తీసుకున్న ఎంట్రీలోంచి ఎగ్జిట్ అవ్వకూడదు, చాలా ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఉంటుంది అని చెప్పబోయే స్ట్రాటజీ రేపొద్దు స్ట్రాటజీ అండి. రేపు ఉదయం మంచి వీడియో చేస్తాను, అందరూ లైక్ చేయండి. స్టూడెంట్స్ అండ్ అదర్స్ కూడా అందరూ లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. నేను ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్స్ చూస్తే మనకి ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అండి. ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అనుకుంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో మనం ఇది తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్, దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. ఇది స్టాప్ లాస్ అండి. 120 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టకూడదు కాబట్టి ఒక 90 to 80 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చి 100 పాయింట్స్ అండి. ఇది టార్గెట్ని హిట్ అయింది అండ్ రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది కాబట్టి వెళ్ళి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా టచ్ అయింది. చూసారా, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అయ్యి యాజ్ ఇట్ ఈస్గా అక్కడి నుంచి కిందకు వచ్చిందండి. సో కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ మనకి ఇంత ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళ ఒక లెర్నింగ్ పాయింట్ అనుకోండి, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్స్లో ఎప్పుడూ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా దీన్ని కిందకి తోసారు సడన్గా. ఇప్పుడు ఒకే మూమెంట్లో ఉండి అది పడింది కిందకి అంటే ఓకే, కానీ ఒకే మూమెంట్లో లేదండి. చూసారు, ఇది 5 EMAకి చాలా పైన ఉంది, చాలా పై నుంచి ఇది 5 EMAని క్రాస్ చేసి ఇంత కిందకు వచ్చేసింది కదా. సో ఇంత పెద్ద రెడ్ క్యాండిల్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకోవద్దు. కొంచెం సేపు కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేయండి. కొంతసేపు కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ వేస్తుంది కదండి, ఆ రెడ్ క్యాండిల్లో తీసుకోవచ్చు. మీరు ఈ క్యాండిల్లో అయినా తీసుకోవచ్చు, ఈ క్యాండిల్లో అయినా తీసుకోవచ్చు. ఈ క్యాండిల్లో ఎందుకు తీసుకోవద్దు అంటున్నాను అంటే, మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, 158 పాయింట్స్ స్టాప్ లాస్. సో మనం అంత పెద్ద స్టాప్ లాస్ పెట్టకూడదు. లేదు పోనీ 90 పాయింట్స్కి పెడదాము, 80 పాయింట్స్కి పెడదాము అంటే, ఇంత పెద్ద క్యాండిల్ పడినప్పుడు ఇది డెఫినెట్గా దీని హాఫ్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఎప్పుడు కూడా ఇంత పెద్ద క్యాండిల్లో ఎంట్రీ తీసుకోవద్దు. మనం ఇక్కడ తీసుకుంటామండి ఎంట్రీ. ఓకే, దిస్ ఈస్ అవర్ ఎంట్రీ పాయింట్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అంటే, స్వింగ్ లో, దీనికంటే స్వింగ్ లో ఏది ఉందండి, యాక్చువల్గా ఇది ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. కానీ ఇది చూసారా, యాక్చువల్గా సపోర్ట్ జోన్లో వచ్చింది. సో ఇది కాకుండా మనం స్వింగ్ లో అనేది మనం ఇది తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, తీసుకుంటే దిస్ ఇస్ ద ఎంట్రీ పాయింట్. ఇక్కడ మనకి అంటే ఒక 57 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ని హిట్ అయిందండి. ఎగ్జిట్ అయిపోతే ఓకే, లేదు అనుకుంటే ఇంతవరకు కూడా ఉండొచ్చు మీరు. మనకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి స్టాప్ లాస్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ట్రేడ్. ఓకే, మనం తీసుకున్న దగ్గర నుంచి కిందే ఉంది. సో మీరు ఇక్కడ ఎక్కడైనా ఒకవేళ ఎగ్జిట్ అయిపోయి ఉంటే, ఈ జోన్లో ఎక్కడ ఎగ్జిట్ అయినా సరే మీరు ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవుతారు. సో మళ్ళీ ఈ క్యాండిల్లో మీరు మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఈ క్యాండిల్లో బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, కిందకి మనం ఇంకా ఈ లెవెల్స్ తీసేసుకోవచ్చండి. లేదు ఈ లెవెల్స్ కూడా ఉంచుతాను అంటే ఈ లెవెల్స్ కూడా ఉంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది మనకి సపోర్ట్ జోన్ అండి. ఈ సపోర్ట్ జోన్లోనే ఉంది మార్కెట్. ఇవాళ ఈ సపోర్ట్ జోన్ దగ్గర మనకి 2 types మార్కెట్ టచ్ చేసింది. సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే 60 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 90 పాయింట్స్ టార్గెట్. యాక్చువల్గా ఇది టార్గెట్ని హిట్ అయింది. యాక్చువల్గా అయితే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా రావాలి. ఎందుకు అంటే సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది చూసారు ఇక్కడ. సో ఈ క్యాండిల్ కన్ఫర్మ్గా రావాలండి. కానీ ఇక్కడి నుంచే అంటే బయ్యర్స్ కొంచెం గట్టిగా ఉన్నారు ఈ జోన్లో. సో ఇక్కడి నుంచి మనకి ఇది రివర్స్ అయింది. సపోర్ట్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చిందండి. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఒకసారి నేను ఇవన్నీ తీసేస్తున్నాను చూడండి. సో ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది అంటే బుల్లిష్ ఎంట్రీ. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఈరోజు జోన్స్ వచ్చేసినాయండి మనకి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ ద స్టాప్ లాస్ 100 పాయింట్స్ మనం తీసుకోం కాబట్టి ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ని హిట్ అయిందండి. ఓకే, సో టార్గెట్ని హిట్ అయింది. ఇది రెసిస్టెన్స్ జోన్ నుంచి రెసిస్టెన్స్ అయ్యి ఈ క్యాండిల్లో మనకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉందండి, 15 minutesలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ బేరిష్గా మారింది ఈ క్యాండిల్లో. రెసిస్టెన్స్ కోసం చూడడం అవసరం లేదు, మనం టార్గెట్ కోసం కూడా చూడొచ్చు. ఓకే, నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దాము. నిఫ్టీలో మనకి ఫస్ట్ 5 minutes బుల్లిష్ క్యాండిల్ అండి, దేర్ ఈస్ నో ఎంట్రీ. సెకండ్ క్యాండిల్ కూడా దేర్ ఈస్ నో ఎంట్రీ. ఎందుకంటే ఇది 5 EMAకి అంటే రెడ్ కంటే కింద గ్రీన్ క్యాండిల్స్ వేసింది. మనకి దేర్ ఈస్ నో ఎంట్రీ. మనకు కావాల్సింది ఏంటండి, రెడ్
రెడ్ ఈఎంఐకి కింద ఒక రెడ్ క్యాండిల్ కావాలి, గ్రీన్ ఈఎంఐకి పైన ఒక గ్రీన్ క్యాండిల్ కావాలి. అది మన స్ట్రాటజీ. ఓకే, సో మనకి ఈ థర్డ్ క్యాండిల్లో ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్లో, దీని స్వింగ్ లేదు. ఓకే, సో ఏం చేద్దామంటే ఇక్కడ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్ అని చెప్పింది మనకి. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంట్రీ నుంచి ఇది సపోర్ట్ జోన్. సో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు 29 to 30 పాయింట్స్. ఈ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ కొట్టేసిందని చెప్పాలండి. ఈ క్యాండిల్ మనకి స్టాప్ లాస్ కొట్టింది, కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ రివర్స్ అయిపోయిందండి ట్రేడ్. సో మీకు ఈ జోన్లో ఎక్కడా కూడా బుల్లిష్నెస్ చూపించలేదు. ఓకే, ఈ జోన్లో బుల్లిష్నెస్ చూపించలేదండి, కానీ ఈ క్యాండిల్లో మాత్రం మళ్ళీ బేరిష్నెస్ చూపించింది. నిఫ్టీ ఈరోజు చాలా బేరిష్గా ఉందండి మార్నింగ్ నుంచి కూడా. ఓకే, సో మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సేమ్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ ఈస్ ద స్టాప్ లాస్, ఒక 26 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 70 పాయింట్స్ టార్గెట్. 1:3 ఇచ్చిందండి ఈ ట్రేడ్ మనకి. సో ఇక్కడ తీసుకోవడం చిన్న అమౌంట్ తీసుకుంది, కానీ ఇక్కడ మాత్రం మనకి చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, సో ఇది కన్సాలిడేట్ అయిన తర్వాత అంటే ఈ సపోర్ట్ జోన్లో సపోర్ట్ తీసుకుని సపోర్ట్ జోన్స్లో మనం రివర్స్ ఎంట్రీ కోసం చూడాలి. ఓకే, మళ్ళీ సేమ్ బేరిష్ ఎంట్రీ కోసం చూడొద్దండి, సపోర్ట్ జోన్లో రివర్స్ ఎంట్రీ కోసం చూడాలి. మనకి ఈ క్యాండిల్లో ఇవి తీసేస్తాను ఉండండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఈ క్యాండిల్లో రివర్స్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది మీకు తెలుసండి, ప్రతిరోజు మనం చేసేదే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 30 పాయింట్స్ స్టాప్ లాస్, 30 పాయింట్స్ టార్గెట్, హ్యాపీగా టార్గెట్ ఇచ్చింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్లో చాలాసేపు రెసిస్ట్ అయిన తర్వాత ఈ క్యాండిల్లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందండి. ఇది రెసిస్టెన్స్ని టచ్ అయ్యి కిందకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, కానీ స్టాప్ లాస్ బాగా పెద్దదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దండి. స్టాప్ లాసే మెయిన్, మనల్ని మార్కెట్లో కాపాడేది స్టాప్ లాసేనండి. సో ఇక్కడ 34 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. ఓకే, సో 34 పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఇది ఎంతవరకు పడడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 34 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 35 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా, ఇది చూడండి బ్యాంక్ నిఫ్టీ ఇవ్వలేదు కానీ ఇందులో ఇచ్చింది మనకి. ఇది సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది. ఈ క్యాండిల్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసి వెళ్ళి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని టచ్ అయింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇంతవరకు కూడా హోల్డ్ చేయొచ్చు. 70 పాయింట్స్ అంటే 1:2 ఇచ్చిందండి. 35 పాయింట్స్ స్టాప్ లాస్, 70 పాయింట్స్ టార్గెట్, 1:2 ఇచ్చింది. సో నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాను. 245, 3 దాటిన తర్వాత ట్రేడ్ చేయకండి. బయ్యర్స్ కదా మీరు, మనం డిస్కస్ చేసుకునేది బయ్యింగ్ సెటప్. సో అది చాలా డేంజరస్ జోన్ అండి 3 దాటిన తర్వాత చేయడం అనేది. ఎందుకంటే సడన్ స్పైక్స్ ఉంటాయి. సో స్పైక్స్లో మనం అనుకున్న డైరెక్షన్లో వెళితే ఓకే, బట్ ఆ స్పైక్లో స్టాప్ లాస్ కానీ కొట్టిందనుకోండి, మార్నింగ్ నుంచి మీరు తీసిన ప్రాఫిట్ అంతా ఇక్కడ పోగొట్టేస్తారు. 245, 3 కల్లా క్లోజ్ చేసేయండి ఎట్టి పరిస్థితుల్లో. సో మీకు నేను చెప్తున్న కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.